2025 జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు అస్సలు ఎదురుండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయాల్లో ప్రముఖుల నుంచి మంచి పరిచయంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పదవులు చేకూరుతాయి. ఇతరులకు సైతం సహాయం, సహకారాలు మీకు లభిస్తాయి. శత్రుమూలక లాభాలు అందుతాయి. మాసం చివరిలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు, ఆరోగ్యం మంచిగా ఉండడం జరుగుతుంది. వృషభ రాశి. ఈ రాశుల వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి క్రమంగా అన్నీ తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇతరులతో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మాసం మధ్యలో బంధువులు, మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పాటించండి. ఈ రాశివారు దుర్గాదేవిని పూజించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వీరికి ఇబ్బందికరంగా పరిస్థితులు అటు ఇటుగా ఉంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఉద్యోగులకు ఊహించని స్థానచలనలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మానసికంగా మిమ్మలను బాధిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించకపోవడం చాలా మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. లేనిపోని సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఇంకా మంచిది. గృహమున మార్పులు తప్పవు. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. మాసం చివర ఆప్తుల నుండి ఇబ్బందులు తప్పవు. శుభకార్యములు, ఆహ్వానాలు అందుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి కవచం ధరించండి మరియు హనుమాన్ చాలీసా తప్పకుండా ఈ నెల మిథున రాశి వారు ఖచ్చితంగా చదవండి. మిథున రాశి ఉన్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో హనుమాన్ చాలీసా అప్లోడ్ చేశాను. దాన్ని కనీసం రోజుకు ఒక్కసారన్నా వినండి, మీరు పారాయణం చేయండి. మరొక రాశి గురించి తెలుసుకునే లోపు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీది ఏ రాశో కామెంట్ చేయండి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా లేనందున చేపట్టిన పనులు అవరోధాలతో కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు తప్పవు. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడుతారు. నూతన
రుణ ప్రయత్నాలు కలిసి రావు. బంధుమిత్రులు ఇంటా బయట మరియు ఇంట్లో సౌఖ్యత లోపిస్తుంది. నేత్రశిరో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగములో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. విద్యార్థులు పరీక్ష ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మాసం చివరిలో సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈ నెల లక్ష్మీ స్తోత్రం లేదంటే లక్ష్మీ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ లక్ష్మీ అష్టకం కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా రోజుకు ఒక్కసారైనా పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఈ నెల అందుకోండి. సింహరాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రారంభంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు పడవలసి ఉంటుంది. మాసం మధ్యలో నుండి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గృహ నిర్మాణం పనులు ప్రారంభిస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ రాశివారు ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్య రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం కలిగి ఉంది. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబం పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలతో ధైర్యంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట ప్రతి వ్యవహారాలతో మీదే పై చేయి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం తప్పనిసరిగా ఈ రాశి వారిదే ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. బంధుమిత్రులు సమాగం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసూటిగా సాగుతాయి. మాసం చివరిలో ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేద అభిప్రాయాలు కలుగుతాయి. ఈ రాశివారు విష్ణు సహస్రనామం స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ మాసం అంతా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందుతుంది. సంతానం, విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటా బయట అందరూ ఆనందిస్తారు. నెల చివరిన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఈ నెల తులారాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశివారు రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థుల కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది.
ఆదాయంలో ఆశించిన పరంగా లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలతో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఈ రాశివారు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. సంతానం ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సరైన అవగాహన పాటిస్తారు. నూతన గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఉద్యోగులకు జీతంలో ఇంక్రిమెంట్లు, మంచి వార్తలు వింటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివరిన ధనపరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెల కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో మంచిగా ముందడుగు వేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు ఈ నెలలో ఖచ్చితంగా తీరుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఈ రాశివారు ముందుకు సాగుతారు. గృహమున సంతానం మరియు వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షలలో ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణతో మంచి వెలుగులోకి వస్తారు. భూ సంబంధిత విక్రయాలు లాభాలు అందుకుంటాయి. మాసం మధ్యలో కొన్ని వ్యవహారాలతో ఇబ్బందులు తప్పవు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కొంచెం ఈ రాశి వారు జాగ్రత్త వహించండి. ధనస్సు రాశి వారు గురుచరిత్ర పారాయణం చేయడం వలన ఈ నెల మంచి ఫలితాలు అందుకుంటారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు. జీవితం అసంతృప్తిగా ఉంటుంది. ప్రతి పని వాయిదాగా కనిపిస్తుంది. చివరికి చాలా నిరుత్సాహం తప్పదు. వ్యాపారస్తులకు పెద్దగా లాభం ఉండకపోవచ్చని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. స్థనాలోచన తప్పవు. ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అతి కష్టం మీద ఫలితాలు పొందుతారు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఎంత కష్టపడినా ఫలితం అస్సలు లభించదు. నెల చివరిలో ఆప్తుల నుండి అందిన ఒక శుభవార్త మీకు ఊరటనిస్తుంది. ఈ రాశివారు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పాటించండి. వీటన్నిటికీ మంచి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగుతాయి. అనవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులకు వివాదాలు నెలకొంటాయి. ఇతరులతో వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వలన నూతన సమస్యలు కుంభరాశి వారికి ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడవలసి ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు. ఆదాయంలో ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. ఖర్చులు మరింత పెరుగుతాయి.
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. సోదరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. విద్యార్థులు పరీక్షలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణంలో కొంత గందరగోళం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. నెల చివరిలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. మీనరాశి వారు దైవ చింతన తప్పనిసరి. మధురాష్టకం పారాయణం చేయడం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక్కడితో జూలై నెల అన్ని రాశులు పూర్తయ్యాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.